కోపడాలి. ఇప్పుడు మనం చేసే పని మంచి పని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలి. ఇదిగో పడుకో. ఇదో ఇందా ఇందా ఇదే అని నేను చూడలే. యూట్యూబ్లో దత్తరు ఉరుకుతారు. ఇదే అని నేను చూడలే. ఏం చేసినావు జనకమ్మా? చిన్న చిన్న మళ్ళా మట్టి తెగులితే ఏర్లు అవునండి. దీని పేరు అండకాసుర. ఆద్యం అంతా ఊడిపోతుంది. ఇదే అని నేను చూడలేదు. అది కవర్ తీసి దాకా తట్టుకోండి. తీ ఏం కదలేదు. కొబ్బరి బొండ ఉంటుంది. మట్టి రాళ్ళు చిన్న ఇడ్సని టెంకాయ చెట్లు నాటేసినాం. శంకుస్థాపన చేసేసినాం. తారీఖు 17 అదే 18 అంటే ఒక రోజు ముందు 24 గంటలు లెక్కేసినాను నేను. అట్లా ఏదో ఒకటి దీనివల్ల నేను కోయటి వచ్చలే కాయలు కాస్తుంటుంది. అదే మిత్రులారా, చెట్లు నాశనం చూసిండ్రు కదా. శబాస్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. చెట్లు నాటండి, కాలుష్యాన్ని అరికట్టండి. చెట్టు ఎంతో ఉపయోగం అన్నమాట. ఎప్పుడన్నా చేద్దామని చెట్టినప్పుడు చెట్టు కాటిన జియ్య వస్తుంది. కాకుండా టెంకాయ చెట్టు నాటుకుంటే చల్లదనం. రేపు ఇంట్లో మనకు బాంతులు బేదులు అయితే టెంకాయ నీళ్ళు ఇప్పుడు లీటర్ 350 ఉంటాయి. రేపు కొనాలంటే ఎంత ఉంటుంది? 500 ఉంటుంది. అదే ఒక తాజా కొబ్బరి తాగి కొబ్బరి తినొచ్చు. మళ్ళీ ఆ బొచ్చులు పొయ్యిలో కూడా వేసుకోవచ్చు. అదే పొలం నుంచి తేవాలంటే 5 కిలోలు బరువు కాయ. అది మంచిది ఉండదు. ఎప్పుడు నెల కింద కొట్టిండ్రు. ఇదైతే తాజా చెట్టు అనమాట. నీళ్లు తాగండి, సాడుపోయండి అని. పేరు జానకి దేవి. ఆసుపత్రి 10 రోజుల నుంచి చెప్తున్నా. వాడిని ధూమ్ తగలా 10,000 అయింది. వాడి నోట్లో మేముద్దు ఎట్లా గట్ట బాగా మాతమ్మ కాడివి చిరిగిరి పళ్ళు తాయి తెప్పించిన ఆ మనిషికి తగ్గకుంటే ఆ మనిషికి ఉంటది. ఇంకా ఏం చేద్దాం? ఏం భేదవాళ్ళకి పుట్టడమే దరిద్రం అనమాట. సరే మిత్రులారా, చెట్లు 6 మందిని కాడాలి ఎప్పటికైనా. అంటే ఒక 4 మోయను, 2 ఏడసను అట్లా. మిత్రులారా, మనం కింద చెట్లు నాటేసినాం. ఇప్పుడు చూశారు కదా, మట్టి కూడా వేసేస్తున్నాం. ఓకే, శబాస్, వెరీ గుడ్. అడ్డా మా ఈసుగాడు వస్తాడు బండి నుంచి. శబాస్, వెరీ గుడ్. మట్టి వేసేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినాం. ఇదే మా కొంప దుగ్గాపల్లె, పురమల మండలం, కురపాటిపల్లె, వైఎస్ఆర్ జిల్లా. ఓకే, శబాస్.